వెల్కమ్ టు 99 టీవీ నేను లక్ష్మి. బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డిపై వైసీపీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నీతిలేని రాజకీయాలు చేస్తూ తాను ఏమి చేసినా ప్రశ్నించకూడదని నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ గురించి మాట్లాడే స్థాయి ఆది నారాయణది కాదని విమర్శించారు. 2029లో ప్రజలు ఎమ్మెల్యే ఆది నారాయణను రాజకీయ సమాధి చేస్తారంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. మాట్లాడుతున్నావా? కనీసం ఒక నిజం చెప్తున్నావా? అన్ని పొద్దున్న లేచే పచ్చే అబద్ధాలతో కూడుకుంది నీ జీవితం అంతా. నువ్వు ఒక లెక్చరర్గా పనిచేసినావు. నువ్వు విలువలతో కూడుకున్నటువంటి రాజకీయాలు కానీ విలువైనటువంటి మాటలు చెప్పాల్సినటువంటి లెక్చరర్ స్థానంలో ఉన్న వ్యక్తులు నువ్వు చేసి నీ భాష ఎట్లుంది? ఎవరన్నా నన్ను ప్రశ్నిస్తే అడ్డంగా నరికేస్తా, ఫుట్బాల్ ఆడతా. నన్ను ప్రశ్నించావంటే ఊరుకోను. ఏం చేస్తావు నువ్వు? ఊరుకోక నీకే అంత ధైర్యం ఉంటే నిజాయితీగా బతికే వాళ్ళకి మాకెంత ఉంటుంది? అరే స్థానిక సంస్థల ఎన్నికల కోసం చంద్రబాబు నాయుడు దగ్గరికి ఎందుకు పోతాడు? భయం పుట్టుకుంది ఆదినారాయణ రెడ్డికి. సార్ ఇక్కడ మా జాతకం అంతా తెలిసిపోయింది, ప్రజలు చాలా కోపంతో ఉన్నారు, మళ్ళీ పులివెందుల్లో చేసిన రాజకీయం చేస్తే తప్ప స్థానిక సంస్థల ఎన్నికలు గెలవలేమని చెప్పి చంద్రబాబు నాయుడు పోయి చెప్పుకున్నాడు. నువ్వు భయపడుతున్నావు, మేం కాదు. నేను ఒకటే చెప్తున్నా, ప్రతి పంచాయతీ ప్రతి మున్సిపాలిటీలో రాబోయే స్థానిక సంస్థల్లో ఖచ్చితంగా పోటీ పెడతారు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు. ధైర్యంగా ఎదుర్కొంటారు. మీ అక్రమ సంపాదనతో కానీ